మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో అభిషేక ఆరాధన పండుగలకి ఎన్ని రోజులు ప్రార్థన చేస్తాం? 30 రోజులు ప్రార్థన చేస్తాం. అంటే 30 రోజులు ప్రార్థన చేస్తాం అంటే అర్థం ఏంటి? ఫస్ట్ రోజునే పని మొదలు పెట్టేసామని అర్థం. ఇప్పుడు మొదటి రోజు పనులు మొదలు పెట్టేసాం. పనులు మొదలు పెట్టిన తర్వాత రకరకాల పనులు ఉన్నాయి దీంట్లో. ఈ రకరకాల పనుల్లో కొందరు కొన్ని పనులు, కొంత పనులు విభజించి మేమే మీరు ఈ పని చేయండి, మీరు ఈ పని చేయండి, మీరు ఈ పని చేయండి విభజించేస్తాం అన్నీ. ఎవరి పనులు చేసుకుంటే వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఇంతమంది మాత్రం ఇక్కడ ఉండిపోతారు. అంటే అన్ని పనులకి వెళ్ళి ఉంటారు. ఒక 2 రోజులు కొంతమంది చేసి వెళ్ళిపోతారు. 2 రోజులు ఉంటారో ఈ పని చేస్తారో వెళ్ళిపోతారు. వాళ్ళు పనివాళ్ళు, దేవుని పనివాళ్ళు. కానీ ఇంకొక 2 రోజులు ఇంకొకరు బ్యాక్ ఎత్తాను, తమ్ముడు యేసేపు ఇలా నువ్వు 2 రోజులు ఉండాలి, నువ్వు ఈ పని చేయాలి, ఆటో తోలాలని చెప్పి చెప్తాను. యేసేపు వస్తాడు, 2 రోజులు వస్తాడు, చేతాడు, వెళ్ళిపోతాడు. తర్వాత రాజు నువ్వు ఈ పని చేయాలరా అలాగని చెప్తాను. తను కూడా వచ్చి 2 రోజులు పని చేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇలా 2 రోజులు పని చేసేవాళ్ళు కొంతమంది, 5 రోజులు పని చేసేవాళ్ళు, 10 రోజులు పని చేసేవాళ్ళు, 15 రోజులు పని చేసేవాళ్ళు ఉన్నారు. కానీ 30 రోజులు మాత్రం కొంతమంది మాత్రం ఫిక్స్గా ఉండిపోతారు. ఏ పని చేయాలని 30 రోజులు నిద్ర వస్తున్నా సరే, పాపం తప్పదు, నీరసం వచ్చేస్తున్నా, లేకపోతే ఇబ్బంది అవుతున్నా, వీళ్ళు మాత్రం అలా పని చేయవలసిందే. ఎవరు వీళ్ళు అంటే, నేను ఇక్కడ 30 రోజులు ఉంటే నాతో పాటు అలాగ పడి 30 రోజులు పనిచేసే వాళ్ళని ఏమంటారు? ఎంత చేసినా వీళ్ళు అక్కడ ఉందండి. 10 మంది కంటే ఆ 10 మంది వేరు బాయ్, ఆ 10 మంది వేరు. అలో డ్రైన్లు తోడమంటే నాతో పాటు తోడారు. అలో డ్రైన్లు తోడమంటే డ్రైన్లోకి దిగాల్సి వస్తే దిగారు. గబాలుగా ఏదో ఊరు వెళ్ళిపోవాలి అర్ధరాత్రి అంటే బయలుదేరి వచ్చేసారు. ఇలా ఇంత డబ్బులు ఖర్చు పెట్టాలంటే గబగబా తల చేసి ఖర్చు పెట్టేశారు. మనం ఈ సమయంలో ఈ సందర్భంలో ఇక్కడికి వెళ్ళాలని చెప్పేసి అంటే వచ్చేసారు. అయ్యి బాబాయ్ 30 రోజులు పని చేస్తున్నాను నాతో అనలేదు ఎప్పుడు. వాళ్ళని ఏమంటారు చెప్పండి మీరు? ఏంటి 2 రోజులు పనిచేసిన వాళ్ళని, 3 రోజులు పనిచేసిన వాళ్ళని, 5 రోజులు పనిచేసిన వాళ్ళని, 30 రోజులు అంటే 365 రోజులు కూడా తిరిగే వాళ్ళని తేడా లేదండి అని చెప్తూ, ఈ ప్రిస్కిల్లా అకులా అనేవాళ్ళంట పౌలును ఎంట ఉంచుకున్నారంట. పౌలు గారిని ఏం చేశారంట? వాస్తవానికి అకుల ప్రిస్కిల్లకి పౌలుకి ఏ పరిచయాలు లేవు. వీళ్ళు దేవుని నమ్ముకున్నారని వెతుక్కుని కనుగొని వెళ్ళాడంట. కొరింథీలో ఉన్నారండి వీళ్ళు కొరింథీలో ఉన్నారని చెప్పేసి వెతుక్కొని వెళ్ళాడు పౌలు. వెళితే పౌలుని చేర్చుకుని, పౌలుకి ఆహారం ఇచ్చి, పౌలును బలపరిచి, పౌలుకి పనిచ్చి కొంచెం వాళ్ళకి కొంచెం జీవనోపాధి ఏర్పాటు చేశారంట పౌలు గారికి. రెండోది, వీళ్ళంట పౌలుతో ప్రయాణం చేశారంట. పౌలు ఎఫెసుకి వెళ్ళవలసి వస్తేనంట, ఎఫెసుకి వీళ్ళు కూడా ఏం చేశారంట? పౌలు మేము కూడా వస్తాం, నువ్వు ఒక్కడవేంటి, మేము కూడా ఉంటాం, నీకు సహాయకరంగా ఉంటాం, ఆ పని చేస్తామని చెప్పేసి అతనితో పాటు ప్రయాణం చేశారంట. 3
ఇక్కడ అపోలో అనే వ్యక్తి కలిపి కనపడ్డాడంట, కొంత సువార్త చెప్పాడంట. చెప్తే ఈ అకుల ప్రిస్కిల్ ఏం చేశారంటే అపోలో అనే వ్యక్తి దగ్గర ఉండిపోయి అపోలోని పూర్తిగా ఒక బలమైన మ్రానుగా చేసేసి అతన్ని బలపరిచేశారంట. అంటే ఏంటి, జత పని వాళ్ళు. అంటే అన్ని ఛానల్స్లోని వీళ్ళు పని చేసేస్తారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. వీళ్ళు ఏ పని చేయవలసి వస్తే ఆ పని చేసేస్తూ ఉంటారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. బాత్రూమ్ గడగమంటే బాత్రూమ్ గడిగేస్తారు, బలిపీఠం ఎక్కి వాక్యం చెప్పమంటే చెప్పేస్తారు. స్తోత్రం. వీళ్ళు బుక్ స్టాల్ గడవమంటే బుక్ స్టాల్ గడ ఉంటారు, రోడ్డు తొడమంటే రోడ్డు తొడుతారు. వీళ్ళందరినీ ఏమంటారు? గట్టిగా అనండి, గట్టిగా. వాళ్ళకి విధేయత ఎక్కువ. ఎవరైతే దేవుని పని చేయాలనుకుంటాడో, ఎవడైతే దేవుని పనిలో కొనసాగాలనుకుంటాడో ఓపిక తెచ్చుకొని చేయాలి పని. ఓపికగా నిలబడాలి దేవుడి కోసం. స్తోత్రం. మొదటి పాయింట్ ఏంటంటే దేవుని ఆత్మ వాళ్ళలో ఉందని చెప్పడానికి మొదటి పాయింట్ ఏంటంటే మోషే మొదటి దినం మోషే పరిచర్య మొదలుపెట్టిన దగ్గర నుంచి ఈ యెహోషువ అనే వ్యక్తి అలా అన్ని ఛానల్స్లోనూ అన్ని విభాగాల్లోనూ యెహోషువ అనేవాడు అంటి పెట్టుకుని ఉన్నాడు. అందుకే దేవుడు ఏం చెప్పాడంటే అతనికి నీ గురించి అంత తెలుసు, నా గురించి అంత తెలుసు, పరిచర్య నియమాలన్నీ తెలుసు, పరిచర్యలో ఎత్తుపాలేంటో అతనికి తెలుసు, అతన్ని అభిషేకించు అన్నాడు దేవుడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అతని పరిచర్యలో పాలిభాగస్తుడు, జత పనివాడు. యుద్ధానికి వెళ్ళమంటావా వెళ్తాడు, కొండ మీద కూర్చోమంటావా కూర్చుంటాడు, ఆహారం మానేయమంటావా మానేస్తాడు. విధేయుడు అతడు. మీరు దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి సార్? విధేయత. అంతే. దేవుని వాక్యం చెప్పింది, దైవజనుడు చెప్పాడు, ఈ పని మనం చెయ్యాలి. ఎవరో చెప్తూ నేను ఒక విషయం విన్నాను. అదేంటంటే ఏసన్న గారు ఏదో ఊరు వెళ్తున్నాడంట పరిచర్యకి. వెళ్తా ఉంటే మధ్యదారిలోనంట ఓ సంఘం ఉందంట. ఆ సంఘంలోని సౌండ్ సిస్టమ్ బాగుంటుందంట. అప్పుడు ఏసన్న గారు ఏం చేసాడంటే ఆ చర్చికి ఫోన్ చేసి, అబ్బాయి మేము ఇలా పలానా ఊరు నుంచి ఊరు వెళ్తున్నాం, అక్కడ సౌండ్ సిస్టమ్ బాగుంటుందేమో, ఆ సౌండ్ బాక్సులు కొంచెం తీసుకొని ఆ రోడ్డు దగ్గర పెట్టించు, ఓ సేవకుడిని ఇచ్చి నేను వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళిపోతానని చెప్పాను. అప్పుడు ఈ సౌండ్ బాక్సులు రిక్షాలో తీసుకొచ్చి అక్కడ పెట్టి ఒక బ్రదర్ని ఒక తమ్ముడిని కూర్చోబెట్టి వాళ్ళు వెళ్ళిపోయారంట. ఏసన్ గారు వస్తాడు, ఇక్కడ ఇచ్చేసి ఏ టైం వచ్చినా సరే, అర్ధరాత్రి వచ్చిన అపరాధం ఎప్పుడు వస్తాడో తెలియదు అన్నా, నువ్వు ఇక్కడే కూర్చో అన్నారట. కరెక్ట్గా ఆ ఊరు వచ్చేటప్పుడు ఏసన్ గారికి నిద్ర వచ్చిందట, పడుకుపోయాడంట. ఇప్పుడు అలాగా సెల్ ఫోన్ లేదు కదా, ల్యాండ్ ఫోన్ ఏమో ఇంటికాడ ఉంటుంది. అందుకని వీళ్ళకి సమాచారం తెలియదు, ఎక్కడన్నా ఉంచి ఆగి వీళ్ళు ఫోన్ చేస్తే తప్ప. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ ఊరు వెళ్ళిపోయి 3 రోజుల తర్వాత ఆ సభలు చూసుకుని వచ్చేస్తున్నారట. అంటే మర్చిపోయి వెళ్ళిపోయారు, దాటిపోయారు. అయ్యి బాబు మర్చిపోయారా, పలానా చోట బాక్సులు తీసుకుందాం అనుకున్నాం, వెళ్ళిపోయాం, సర్లే అక్కడ ఏదో చేద్దాంలే అని చెప్పేసి వెళ్ళిపోయాడు. తిరిగి వచ్చేస్తున్నారంట 3 రోజులు సభలు చూసుకొని. తిరిగి వచ్చేస్తుంటే ఒరే వీళ్ళకి బాక్సులు ఇవ్వమని చెప్పాం, వాళ్ళు వెళ్ళలేరు, ఏంటో మనకు విషయాలు అయితే తెలియలేదు, సరే ఆ రూట్ కూడా పోనని చెప్పేసి ఆ రూట్ కింద పోనెత్తానంట. ఈ బాక్సులు వేసుకుని ఓ గుడ్డ కప్పుకొని ఒక అతను అలా కూర్చుని ఉన్నాడంట. మూడు రోజులు అయిందంట. బహుశా అతను ఏదో గొప్ప పరిచయలో పాలుభాగస్తుడే ఉంటాడు. మనకి వస్తామని చెప్పి గంటకు రాకపోతే ఫోన్ చేసి, ఎక్కడన్నా ఈ ఎండ మండిపోతుంది, చచ్చిపోయి మేము ఏమైనా అయిపోవాలి, వస్తాడో రాడో సరిగ్గా చెప్పు, లేకపోతే చచ్చి ఊరుకుంటాం మేము. నేను అలా హింసిస్తానని చెప్పట్లేదు మీతో, అలా జరిగితే వాళ్ళంత విధేయులైపోయారని చెప్తున్నాను. అన్నం వడ్డింటున్నారంట. ఇవన్నీ సొల్లు మాటలు కాదు, సరదాగా నవ్వుకుంటా చెప్పుకున్న మాటలు కాదు. భక్త్ సింగ్ గారు ఒక ప్రాంతానికి సువార్త సేవకి వెళ్తే ఒక ఆమె అందంట, అయ్యా మీరు ఇంత సభ చేసుకుంటున్నారు కదా, మీకు అన్నం వండిస్తానయ్యా, అన్నం వండిస్తానని చెప్పేసి అనేసి అంట అంత అన్నం వండి, అంత సాంబార్ వండి, అంత కూర వండి ఇచ్చిందంట. ఇంచుమించు 70 మందో 80 మందో ఆ మీటింగ్కి వచ్చారంట ఆ ఊర్లో.
మీటింగ్ వస్తే అప్పుడు వాళ్ళందరూ కూడా ఆకుల్లోని అన్నం వండించి పెట్టారు. భోజనాలు పెట్టిన తర్వాత భగత్ సింగ్ గారు ప్రార్థనలు అందరూ చేసి బయటకు వచ్చి కూర్చున్నాడంట. కూర్చుంటే ఆకులు ఉన్నాయంట. ఆకుల్లో అన్నం ఇంత అన్నం పాడేసి ఉందంట. పాడేసి ఉంటే భగత్ సింగ్ గారు అన్నం ఎవరు వడ్డించారు అన్నాడంట. సిస్సాక్ గారు, దావీద్ గారు, మోహన్ గారు వడ్డించారని చెప్పారంట. వీళ్ళు ముగ్గురిని కేకేసి, నాన్న ఆకుల్లో అన్నం ఎక్కువ ఉండిపోయింది, మీరు ఎక్కువ వడ్డించారు, అదంతా ఒక ఆకులో తీసుకొని మీరు ఈ పూట భోజనం చేయండి అని చెప్పాడంట. మీరు ఏం చేస్తారు? విధేయులు. మంచి మాట చెప్పు. తింటామనో తినమని చెప్పలేదు. విధేయులం అయితే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటారంటారు? అదంతా తీసుకుని ఒక దాంట్లోకి ఎత్తుకుని అన్నం అంతా ఆ సేవకులందరూ, మిగతా వాళ్ళందరూ కూడా అదేంటన్నా మీరే తినడం ఏంటి, మేము కూడా తింటాం, అందులో మాకు కూడా. వాళ్ళు ఇంకోలాగా అర్థం చేసుకుంటున్నారు. చూడండి, వాళ్ళు ఇంకోలాగా అర్థం చేసుకుంటున్నారు. అదేంటిది మీరు మాత్రం తినడం ఏంటి, మేము మాత్రం తినమా, మేము కూడా ఉన్నాం కదా, మాకు కూడా కావాలి. భగత్ సింగ్ గారు ఎందుకు చెప్పాడో ఈ విషయం అని చెప్పి అందరూ ప్లేట్లో పెట్టుకుని తింటున్నారంట. ఏంటండి అది? దేవుని ఆత్మ ఉన్నవాడికి. మాకు అలా జరగట్లేదండి, మాకు వేరేగా ఉందండి అంటే మీలో దేవుని ఆత్మ లేదని చెప్తున్నాను. ఇది నువ్వెవడో నిర్ణయించడానికి, నేను నిర్ణయించట, వాక్యం నిర్ణయిస్తుంది. వాక్య కొలమాన ప్రకారం కొలతేస్తున్నది ఇది. వాక్య కొలమానంతో కొలతేస్తున్నది అది. ఫస్ట్ పాయింట్ ఏంటి దశ? ఇప్పుడు మీరంటారు అంత ఎవడు చేయమని చెప్పాడో చెప్తాను అది కూడా. ఇప్పుడు వీళ్ళు తెగులు వస్తుందనేసి అగ్ని దోపార్తి చేత్తో పట్టుకుని వెళ్తున్నారు కదా. ఏమవుతుంది ఆ తెగులు వల్ల? అందరూ చచ్చిపోతున్నారు కాబట్టి ఇప్పుడు బ్రతికిన వారికి చచ్చిన వారికి మధ్యలో నిలబడాలి. మనకి ఎండ తగిలితేనే ఎంత బాధపడిపోయాం కదా, సావబోతున్నారు వీళ్ళు. తేడా పడవతే ఏమవుతుందండి? చచ్చిపోతారు. తేడా పడవతే అహరోన్తో ఎంతమంది వెళ్ళారో అంతమంది చచ్చిపోతారు. కానీ చావడానికి కూడా విధేయత చూపించగలిగే గొప్ప విధేయత పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఎవరిలో అయితే దేవుని ఆత్మ ఉందో వాళ్ళలో తగ్గింపు ఉంటుంది. మీరు గుర్తించుకోండి, ఇప్పుడు మాలో దేవుని ఆత్మ ఉందా లేదా? నిజంగా నీలో దేవుని ఆత్మ ఉంటే నీలో అంత తగ్గింపు వస్తుంది. నీ తల్లి దగ్గర కూడా అలాగే ప్రవర్తిస్తావు, నాన్న దగ్గర కూడా అలాగే ప్రవర్తిస్తావు, అన్న దగ్గర కూడా అలాగే ప్రవర్తిస్తావు, తమ్ముడి దగ్గర కూడా అలాగే ప్రవర్తిస్తావు, నీ తోటి సహోదరుల దగ్గర కూడా అలాగే తగ్గించుకుని ఉంటావు, విధేయత చూపుతావు. యేసుక్రీస్తుని గురించి కూడా అలాగే రాయబడింది. ఆయన విధేయత చూపిన వాడై ఎంత తన్ను తాను తగ్గించుకున్నాడంట. దేవుని ఆత్మ నీలో ఉంది అనడానికి సూచన ఏంటంటే విధేయత. నిన్ను నీవు తగ్గించుకునే స్వభావం అది నీకుందంటే దేవుని ఆత్మ నీలో పనిచేస్తున్నాడని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మ నీలో పనిచేసినప్పుడు మాత్రమే ఆ విధేయత నీకు వస్తుంది, లేకపోతే నీలోకి ఆ విధేయత రాదు, అది పనిచేయదు. దేవుని ఆత్మ వచ్చినప్పుడు నీకు ఆ విధేయత ఏర్పడిపోతుంది. స్తోత్రం చెప్పాలి. స్తోత్రం, హల్లెలూయా. రెండవ స్వభావం ఏంటంటే తప్పు అని తెలిస్తే వెంటనే సరి చేసుకునే గుణం ఉంటుందంట. చేసేసాం, తెలియక చేసేసాం. కానీ దేవుని ఆత్మ ఉన్నవాడికి ఉండే స్వభావం ఏంటంటే తప్పు అని తెలిస్తే వెంటనే ఇంకా 5 నిమిషాలు కూడా ఆలోచించేది లేదు, సరి చేసేసుకోవడమే. ఏ ఆత్మ ఉంటే? నాకు తప్పు అని తెలిసిపోయింది, ఇది చేయకూడదు, నాకు తప్పు అని తెలిసింది కాబట్టి ఇమీడియట్లీగా దీన్ని ఆపేస్తున్నాను, క్లోజ్. దేవుడికి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఇలాగెలా కూర్చున్నారు, వాక్యం వింటున్నారు, ఒకరోజు చెప్తూ అయ్యా వడ్డీ వ్యాపారాలు తప్పు, వడ్డీ వ్యాపారాలు చేయకూడదు, వడ్డీ వ్యాపారం వల్ల మన జీవితం, మన పిల్లలకి నష్టం కలుగుతుంది, ఇది చేయడం మీకు మంచిది కాదు అని చెప్పానండి. సిగ్గుపడకుండా వడ్డీ వ్యాపారం మానేసిన వాళ్ళు చేయి చూపుతారా? సిగ్గుపడకుండా వడ్డీ వ్యాపారం చేయడం మానేసిన వాళ్ళు చెప్తారా? దేవుడికి వస్తారు స్తోత్రం చెప్పండి. మానేశారంతే, దేవుడికి మహిమ కలుగును కానీ. ఇక చెయ్యం, మేము చెయ్యమేక. వడ్డీ వ్యాపారం అంటే ఏంటి తెలుసండి?
పిల్లలు పెట్టేస్తూ ఉంటుంది నోని. ఏమండి దానికి మించి అసలు వడ్డీ వ్యాపారం అంటే అసలు తాగుడు పెద్ద వ్యసనం అంటారు కదా, అసలు తాగుడు పెద్ద వ్యసనం కాదు. వడ్డీ వ్యాపారానికి గనక మీరు ఒక్కసారి కనుక అలవాటు పడితే అంటే అసలు మీకు ఎలా ఉంటుందంటే ఇక దాన్ని వదలలేరు, దాన్ని వదలలేరండి. ఎంత బాగుంటుందో, ఎంత బాగుంటుందో. ఒక రోజంట ఈరోజు ఆలోచన చేస్తే కనుక నేను చెప్పను కొన్ని సందర్భాలు. కొంతమంది చెప్పాను, మీరు పనులు చేసే దాంట్లో ఇలాంటి కమిషన్లో ఇలాంటివి తీసుకోకండి, అన్యాయంగా చేయకండి, మీకు వచ్చే డబ్బులు మీకు వస్తాయి, మీకు ఇచ్చేవి మీకు ఇస్తారు, మీరు న్యాయంగా ఏది కావాలో అది అడగండి, ఇక్కడ మోసం చేయకండి అని చెప్తే కొంతమంది ఆ పనులు మానేశారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వెంటనే విధేయులు అవ్వడం. కొంతమంది చెప్పాను, మీరు ఇలాంటి బట్టలు వేసుకోవడం సరైంది కాదు పిల్లలారా, ఆడపిల్లలు మగపిల్లలు ఇలాంటి బట్టలు వేసుకోవద్దారా మీరు అని చెప్తే వెంటనేనండి ఆ టైప్ డ్రెస్సులు ఇంకేయట్లేదు అలా. స్తోత్రం చెప్పండి. అమ్మా ఇంతంత మడాలు వేయకండి, ఎత్తు మడాలు, ఇంతంత మడాలు, ఇంతంత ఎత్తు. ఒక అమ్మాయి ఎంత ఎత్తు వేసుకుంది చూసారా మీరు ఎప్పుడైనా? ఎంత ఎత్తు చూడలు ఆడవాళ్ళు చూసుంటారులే, మగవాళ్ళు తెలియదు. ఒకప్పుడు ఆడవాళ్ళకే ఫ్యాషన్ ఉంది, ఇప్పుడు మగవాళ్ళు కూడా వచ్చేసింది. ఇంత ఎత్తు అండి, ఎంత ఎత్తు చూడు అంటే ఎంత పెరిగిపోద్దో చూడండి. ఒక్కసారిగా అమ్మాయి ఇంత అయిపోద్ది, ఇంత అయిపోద్ది. నాకు పేట అయ్యాలన్నమాట, అంత ఎత్తు అయిపోద్ది అలాగా. ఒక్కసారికి ఇలా ఉన్న పిల్ల అలాగా పెరిగిపోద్ది. అమ్మ వేసుకోకండి అమ్మా, అలాంటివి చేయకండి అమ్మా. మీకేమైనా మీరు పొట్టిగా ఉన్నారు కొద్దిగా, ఆ మాత్రం వేసుకోండి, అంటే మీకు కంఫర్ట్గా ఉండి. ఇలాగ ఏంటి చెక్కలు కట్టినట్టు కింద చెక్కలు కట్టినట్టు ఏంటారు అది? ఏదో కాలు మడం ఇలా తిరిగిపోదా మడం. ఇంకా కొంచెం మంచి అలవాట్లు ఉన్నాయండి కొంతమందికి. ఎవరన్నా చెప్తే ఏంటంటే వాళ్ళకి అనిపిస్తే చేస్తారంట. మీకు అనిపిస్తుంది, మీ కాలు ఇరిగిపోయినప్పుడు అనిపిస్తుంది. మోచెప్ప పక్క తప్పిపోద్ది కదా, అప్పుడు అనిపిస్తుంది. నేను చెప్తే ఆ బాధ ఉండదు మీకు. నేను చెప్పినట్టు చేస్తే మీకు ఇప్పుడే ఒకళ్ళు అంటారంట, నాకు అనిపిస్తే కానీ ఏ పని చేయనండి, నాకు అనిపించాలి. దేవుని పిల్లలు అలాంటివి చేయకూడదు అని చెప్పిన తర్వాత విధేయులైపోయారు. స్తోత్రం. దేవుని పిల్లలు అలా మాట్లాడకూడదు అన్నప్పుడు విధేయులైపోయారు. ఎన్నెన్నో విషయాల్లో సరి చేసుకున్నారు. నా ఆత్మీయ పిల్లలు, దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు ఇలా ఉండకూడదు, ఇలా ప్రవర్తించకూడదు, ఇలా జీవించకూడదు, ఇలా నడకూడదంటే నా పిల్లలు ఒక్కొక్కటి సినిమాలు చూడకూడదమ్మా, అమ్మ సీరియల్ చూడొద్దురా తల్లి, అమ్మ మీరు ఇవన్నీ చేయడం వల్ల మీ ఆత్మీయ జీవితాలు పాడైపోతాయి, చల్లారిపోతాయి అంటే మెల్లమెల్లగా ఒక్కొక్కళ్ళు యేసు నామములన్నీ తొలగించేసుకున్నారండి. అది విధేయత, దేవుని ఆత్మలో ఉన్న విధేయత, అభిషేకంలో ఉన్న విధేయత. ఏమండి చాలా బాగుంటుంది. సరి చేసేసుకుంటారు వాళ్ళు. తప్పు అని తెలిసిందనుకోండి ఏంటి చేస్తారా, సరి చేసుకుంటారు. నేనండి ఒక రోజండి నాకు బాగా ఇష్టం అన్నమాట ఒక సినిమా హీరో అంటే. ఆడి పాటలన్నీ కూడా మెలోడీస్ అన్నీ ఉంటాయన్నమాట. ఆ మెలోడీస్ అన్నీ ఒక క్యాసెట్లో చేయించుకొని, అంటే రకరకాలు చేసేవాడిలేండి విన్యాసాలు. ఒకటి కాదు, రెండు కాదు, చాలా చేసేవాడిని. ఇంకా ఇవన్నీ చెప్తే ఇప్పుడు వేస్ట్, కానీ టైం వేస్ట్ పనులు లేని. ఓ రోజు ఆ పాటని పాడుకుంటూ ఆనందిస్తున్నాను నేను. ఏ పాట? అది వచ్చేస్తుంది, ఆనందించట్లేదు. దేవుడు నమ్ముకున్న తర్వాత కూడా ఓసారి వచ్చేస్తుంది నోట్లోకి. మీకు కూడా ఎప్పుడైనా అలా రోడ్డు మీద పాట వినపడితే వచ్చేస్తుంది నోట్లో అండి? కొంతమంది అంటున్నారు మీరు అంత అబద్ధికులని నాకు తెలుసులేండి. ఏమండి వచ్చేస్తుందా? రావట్లేదా? వచ్చేద్దా? ఏఆర్ రెహమాన్ పాట అలా వినపడుతుంది అనుకో సైలెంట్గా, మీకు మీరు బాగా వినేసిన వాళ్ళు అనుకోండి, ఏమండి ఆటోమేటిక్గా మీ నోట్లోంచి టంటాడా అని అలా వచ్చేసి మళ్ళీ మనం స్పీడ్ బ్రేకర్ నుంచి వెనక్కి వెళ్ళి అమ్మమ్మో మనం పాడకూడదు అనుకుని వెనక్కి వచ్చేస్తుంటాం కదా. వచ్చేస్తాం లేవా? సరే అలాగే మనమైతే గోతులు దిగే టైం పాట మనం
పాడేస్తున్నాను, ఆపట్లేదు. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడు ఏం చేసేవాడు సార్, వచ్చి వచ్చమని కూర్చుని, ఒరే ఆ పాట పాడరా. ఏ పాటరా? ప్రేమ దీవించు మా విడిపో వేళలో. ఆడి ప్రేమ విఫలమైపోయింది. అతమా ఆ పాట పాడిస్తూ ఉంటుండే, ప్రేమ దీవించు మా విడిపో వేళలంటే. నేనేమో పెద్ద బెస్ట్ బాలసుబ్రహ్మణ్యంలా స్టార్ట్ డాడీ అంటే ఏంటంటే విదే ఎప్పుడు అప్పుడు ఇలాగ పాడుతున్న ఆడొచ్చి ఆ రోజు వచ్చి, రే ప్రియతమ రాగాల పాట రాన్నాడు. ప్రేమ పాడు, ఇప్పుడు అత్మానం అంటావు ఏంటారు బాబు అంటే, రే సార్ పాడరా ఇనేసి వెళ్ళిపోతానాడు. మీరు క్యాసెట్లు వినొచ్చు కదా. ఆ క్యాసెట్లు వింటే బాగుందంట, నేను పాడితేనే బాగుంటుందంట, మన గార్ధబ స్వరం కదా. పాడేహాను, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆర్ఆర్కే మూర్తి గారు వాక్యం చెప్తున్నారు. వాక్యం చెప్తూ అన్నం తింటాం కదా నోరుతో, దానితో అశుద్ధం తింటామా అన్నాడు. నాకు అర్థం ఉంటుంది, ఇది అశుద్ధం అన్నాడు. అన్నం తింటారు కదా నోరుతో, దాంతో గడ్డి తింటారా అన్నాడు. ఇది గడ్డి అంటాడు ఈయన. ఇప్పుడే కదా మనం పాడాం. అలాగే దేవుణ్ణి స్తుతించే నోటితో సరసోక్తులు కానీ బూతులు కానీ ఆ పాటలో ఈ పాటలో పనికిమాలిన పాటలో పాడకూడదు అన్నాడని. ఒక్కసారిగా నాకు గుండెలో పెద్ద రాయి అయిపోయి కన్నం అయిపోయినట్టు అయిపోయింది. అయ్యి బాబు ఇలాగంటాడు ఏంటి అంటే, పాడేద్దామని చేసేద్దామనో పాడేసే ఉద్దేశం కాదండి. ఆ గొక్కుని అలా పక్కోళ్ళు ఈ పక్కోళ్ళు ఆ పక్కోళ్ళు పెడతా ఉంటారు కదా, పెడతా ఉంటే ఆటోమేటిక్గా మనకు అవి వినపడుతూ ఉంటాయి కదా. వినపడితే ఉంటాయి, మనం అలా ప్రశాంతంగా ఉన్న టైంలో ఈ అమ్మని గుర్తొస్తా ఉంటాయి, నోట్లోకి హమ్మింగ్ అయిపోతూ ఉంటుంది, హమ్ చేస్తూ ఉంటాం మనం. సరే దేవుడు చెప్పాడు, నాయనా నువ్వు పాడకమ్మా, నీ నోట్లోకి ఎందుకు ఆ పాటలో, మీ నోట్లో ఎప్పుడు స్తుతే ఉండాలి, స్తోత్రాలు ఉండాలి, మహిమ ఘనత ప్రభావాలు ఉండాలి. స్తుతి స్తోత్రము మా నోట నుండును, కీర్తి ప్రశంస ఆరోపింతుము అనండి. హల్లెలూయా. మా నోట్లో ఏముండాలంటే, నాకు ప్రభు చెప్పాడు. ఆ తర్వాత పేరు విషయం వచ్చింది, పేరు మార్చుకోవాలి. నేను మార్చుకున్న, నా పేరు నాకు ఇష్టం, నేను పేరు ఎట్టి పరిస్థితుల్లో మార్చుకున్నాను. దేవుడు అన్నాడు, నీకు నేను కొత్త పేరు ఇస్తాను అన్నాడు. మేట మాంసం ఉంటుంది కదా దుకాణం, మగోళ్ళు ఆ దుకాణానికి వెళ్ళిన తర్వాత మాంసం చెప్తానే, ఏ మాంసం అని అడుగుతారు. అప్పుడు ఆడు ఏం చెప్తాడు, మేకపోతండి అని చెప్తాడు, లేదంటే గొర్రె పోతండి అని చెప్తాడు, గొర్రె అని చెప్తాడు. మీరు చూసారో లేదో కానీ తోలంతా తీసేస్తాడు, కానీ ఏముంచుతాడు, తోకుంచుతాడు. దేనికి ఎంత తోక ఉంటుంది, గొర్రెకి బెతుడు తోకే ఇంతే ఉంటుంది అన్నమాట. కొంతమంది ఆడవాళ్ళు జుట్టులేక ఇంతే జుట్టు. అసలు మీకే సుఖమారా, అర్థం చేసుకోవట్లేదు. కానీ జుట్టు లేనమ్మందంట, బోడుగుండే రైట్ అందంట, తెలుసా మీకు? నిజంగా జుట్టుండి మీరు ఇంత బాధపడుతున్నారు, కానీ ఆడవాళ్ళు అంటే, మా పిల్ల స్నానం చేసి వచ్చింది మొన్న నా బాత్రూంలో, ఇన్ని షాంపూ ప్యాకెట్లు. నేను మామూలుగా మనకంటే ఒక షాంపూ ప్యాకెట్ నేను కొంచెం ఇలా అన్నాను అనుకోండి, అలా షవర్ ఇప్పగానే ఫస్ట్ వాష్ అయిపోద్ది, రెండోది ఇలా ప్యాకెట్ పూర్తి అవుతావు. ఇన్ని ప్యాకెట్లు చెప్పేసి ఇంటికి ఏం చేస్తావు నువ్వు అంటే, తల అంటుకుంటానంట. తల అంటుకుంటే ఇన్ని ప్యాకెట్లా అంటే ఏంటి అర్థం? ఆ తల అంత కొంచెం పెద్ద తల వదలాలంటే, ఇంకా పెద్ద తల ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇంక రోడ్లు ఈడ్చేస్తూ ఉంటారు. ఏమండి ఎంత షాంపూ అయిపోద్ది? మీరేం బాధపడకండి, ఆవిడని ఇన్స్పిరేషన్గా చేసుకోండి. ఆ బోడిగుండా ఉన్న ఆవిడంట ఇలా ఏళ్ళతో షాంపూ తీసి ఇలా అనుకుని ఇలా అందనుకోండి, ఏముంది, శుభ్రంగా వాష్ అయిపోతుందంట. మన ప్రార్థన ఈ పారాషూట్లో కొనుక్కోగలదా? ప్రార్థన తైలం మన ఇసాకర్ను బాటిల్ అడిగి ఓ సుక్కలా వేసి ఇలా అన్నాం అనుకోండి, మొత్తం తలంతా వ్యాపించేస్తుంది. ఏమండి ఏది బెస్ట్ అంటారా? చంపేస్తాం మిమ్మల్ని. ఈ విషయంలో మాత్రం మేము ఒప్పుకునేది లేదు, మాకు జుట్టు రావాలని ప్రార్థన చేయాలి, కానీ బోడిగుండా అయిపోవాలని అంటావా? చాచా, మిమ్మల్ని ఎందుకంటాను, మీరు పెద్ద పెద్ద జుట్లు వేసుకుని ఉండాలి. దేవుడికి స్తోత్రం. ఇది దేని గురించి ఆ సందర్భం వచ్చింది? గొర్రె తోక గురించి వచ్చింది. అన్నీ తీసేస్తారు కానీ ఏముంచుతారు?
తోక ఉంచుతారు, అది ఏంటని చెప్పడానికి. సూచన, ఇది గొర్రె, ఇది మేక, లేకపోతే ఇది పలానాది, ఇది పలానాది చెప్పడానికి ఆ తోక ఉంచుతారు చాలామంది. మనం కొన్నిసార్లు మన జీవితాన్ని, మన యొక్క ప్రవర్తనని, మన యొక్క ఆలోచనని మనం మార్చుకోవాలి. అది వచ్చేస్తుంటే నోట్లోకి ప్రభు మాట్లాడాడు. ఆ తర్వాత పేరు గురించి మాట్లాడితే దేవుడు, నువ్వు ఇంకా తోకుంచుకుంటావా, నువ్వు క్రైస్తవుడిగా పిలువబడతావా లేకపోతే అన్యుడిగా పిలువబడతావా అన్నాడు. లేదు క్రైస్తవుడే అన్నాను. అయితే పేరు మార్చేయాలి. మార్చేసుకున్నాను. నేను హిందూ పెళ్ళి చేసుకుంటాను, అసలు క్రైస్తవ పెళ్లి చేసుకోను. నాకు హిందూ పెళ్ళి అంటే చాలా ఇష్టం. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఆ పాట వేసేసుకుని వీడియో పెట్టాలని. ఎందుకంటే అందరి పెళ్ళిళ్ళకి అయ్యే పాటలు. అది తెగ చూసేసేవాడిని నేను, అత్తమానం అదే చూసేవాడిని. చూసినప్పుడు నా పెళ్ళికి కూడా అలాగే ఉండాలి. ఇవన్నీ మనం ప్లాన్ చేసుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, నీకు దాంతో పొత్తు ఏంటి? క్రీస్తుకి బెలియాలతో పొత్తుందా? నువ్వు దేవుని పెట్టవు కదా, అలాంటి అట్లకి వెళ్తావా అన్నాడు. మరి ఆ పెళ్ళి అంటే ఇష్టం అన్నాడు. నర్మాయ్, అంతకంటే అద్భుతమైన పెళ్ళి నీకు చేస్తాను నేను. దేవుడు పెళ్లి చేసుకున్నా తెలిసింది, అయ్యి బాబా కాదని అటు చేసేసుకున్నట్టు ఈ పెళ్లి జరిగేది కాదు నాకు. మా మొత్తం ఎంటైర్ ఫ్యామిలీలో ఫస్ట్ పెళ్ళి నాదే. బోణి చేశాను నేనే. ఇంకా నా మిగతా పెళ్ళిళ్ళన్నీ టంగడంగడంగడంగా అయిపోతున్నాయి. దేవుడి స్తోత్రం. చాలామంది అన్నారు, ఏంటి క్రిస్టియన్ పెళ్ళ, మేము ఆ పెళ్ళిళ్ళు రావన్నారు. వాళ్ళే ఫస్ట్ వచ్చి చేత కూర్చున్నారు. పెళ్ళి ఎందుకు వచ్చారంటే, అసలు ఈ పెళ్ళి ఏంటంటే ఎలాగ జరుగుతుందో చూద్దామని వచ్చారంటే వాళ్ళు. స్తోత్రం. దేవుని అగ్ని చేత నింపబడిన వారిగా, దేవుని ఆత్మ చేత నింపబడిన వారిగా, దేవుని యొక్క ప్రసన్నత చేత నింపబడిన వారిగా మీరుందురుగాక, మీరు నింపబడుదురుగాక. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి బలాన్ని, శక్తిని మీ అందరికీ అనుగ్రహించునుగాక. అలాంటి ప్రభావం, ప్రసన్నత ఇప్పుడే మీ అందరిలో పనిచేయునుగాక. ప్రభువా, నేను ఆ కృపను పొందుతాను ఆయన. నాకు ఇవన్నీ సాధ్యమే, ఇవన్నీ చేయడం నాకు సాధ్యమే. నాకు సాధ్యమవని చెప్పలేదు దైవజనుడు, నాకు సాధ్యమవని చెప్పలేదు నువ్వు. కాబట్టి 7 నాకు సాధ్యమవుతాయి. ప్రభా, నేను 7వ మెట్లోకి వెళ్తాను. ఊహించనంత ఉన్నతమైన స్థానంలోకి నేను, నా పిల్లలు, నా కుటుంబం తప్పకుండా వెళ్తాం ప్రభా. నేను చేయను ప్రభా, నువ్వు వద్దన్న పనులు చేయను ప్రభా, నీకు ఇష్టం లేని కార్యాలు మేము చేయం ప్రభా. నాలోకి నీ అభిషేకం ఈరోజు రాని ప్రభా. ఆత్మ, దేవుని అగ్ని నీలోకి ఎప్పుడైతే వచ్చిందో నీలోకి స్వభావాలన్నీ వచ్చేస్తాయి. పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి ఎప్పుడైతే వచ్చాడో నీకు ఈ స్వభావం అంతా వచ్చేస్తుంది. ఈరోజు ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చి ఈ కార్యాలన్నీ నీలో జరిగించడానికి ఇష్టపడతా ఉన్నాడు కనుక అందరూ మోకాళ్ళ మీదకి వచ్చి, ప్రభువా, ఈరోజు నాకు మీరు చెప్పిన అభిషేకం కావాలి. అర్థమైతే మీరు ధన్యులే. దేవుని మాట అర్థమైతే మీరు ధన్యులే. నాకు ఆ బలం కావాలి ప్రభువా, నేను అలా ఉండాలి ప్రభువా, నేను అలా ఉండాలి ప్రభువా, నేను అలాగూ నడిపించబడాలి ప్రభువా.